వైభవంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవం తెల్లవారుజాము నుండి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. అనంతరం జిల్లా గుంతకల్ పట్టణంలోని అన్ని దేవాలయాలు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడాయి. గుంతకల్ పట్టణంలోని రాజేంద్ర నగర్లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో తెల్లవారుజామున 4 గంటల నుండి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. తమిళనాడులోని అంబరూరు నుండి వచ్చిన పుష్ప కళాకారులచే ఆలయం మొత్తం అద్భుతంగా అలంకరింపచేశారు. కోనేరులో శివలింగం హోమ మండపంలో గోదాదేవి ఏకపాద త్రిమూర్తి నైరుతి దిక్కున గుహలో వెలిసిన సూర్యనారాయణ స్వామి అనంత పద్మనాభ స్వామికి విశేష పుష్పాలంకరణ చేశారు. తెల్లవారుజామున విశేష అభిషేకం అనంతరం వేద పండితులు చక్ర తల్వార్ను ఉత్తర ద్వారం గుండా ప్రవేశింపజేసి వైకుంఠ ఏకాదశి పూజలు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తూ పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఫస్ట్ బైక్ లాగాలి కదా. गोदाय नित्यमंगलम। प्रेम अच्छी नहीं, प्रेम के तंदर ले రెడ్ మాల ఒకటి తీసుకున్నా డిప్లోడు రెడ్ మాల తీసుకుంటే లుక్ వస్తుంది బాగా. ఈ సంవత్సరం మార్పు చూసినావా? ఏం చేసినావు? మార్పు వెనకలు ఏం లేదు, కట్టం లేదు. ఇంకోటి అది ఇది ముందర ఇవి వేసినావు నేను స్నానం కట్టలు మామూలు ఎప్పుడు ఉండదు, కట్టను వేస్తుంటాను మామూలుగా. ఈసారి ప్రత్యేకంగా అమ్మవార్లకి వెయిట్ చేస్తాను. బాబు బాబు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. వెంకటరమణ గోవింద గోవింద. గోవింద గోవింద
కాబట్టి ఆ ప్రతి ప్రాణం కూడా మీకు చేసేటప్పుడు ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద. తొలి దర్శనాన్ని తీసుకోబోతున్న మీరు అదృష్టవంతులనే చెప్పాలి. అందరూ గట్టిగా ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద. డాక్టర్ సరోజమ్మ గారు, కె నరసింహారావు గారు, ఎస్ రఘు అండ్ కె ఉమాదేవి గారు, సమీర్ బాషా గారు, ఇంతమంది భక్తాదులు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వారం ద్వారా జీవాన్ని దర్శించుకోవడం చేయడం ఆనందదాయకం, శుభప్రదం. ఉన్నీలే నా ఏమే దాన్ని ఇట్లనే ఏమే అంత మళ్ళీ అట్లా వస్తుంది. ఇంత ప్రశాంతమైన సమయంలో చల్లటి వాతావరణం మనసును రంజింపజే